హలో ఫ్రెండ్స్, నేను మీ అనిల్ అందా. ఈరోజు అయితే మనం బిగ్ బాస్ ఎపిసోడ్ 11 రివ్యూ అయితే చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని వస్తే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు బిగ్ బాస్లో ఒక 6 టాస్క్లు అయితే జరిగాయి. అది కూడా మనీ కోసం, అంటే ప్రైజ్ మనీ కోసం. ఆ ప్రైజ్ మనీ కోసం ఆ టాస్క్ ఎంత దారుణంగా జరిగాయి, ఎవడి సత్తా ఎంత, ఎవడు ఎందులో గెలిచాడు, ఎవడు ఓడిపోయాడు, ఎవడు ఇందులో పూర్తిగా కోల్పోయారు ప్రైజ్ మనీ, అదంతా మనం డిస్కస్ చేద్దాం. సరే, మరి మనకి బిగ్ బాస్ ఇంట్లో ఆల్రెడీ 3 క్లాన్లలో పెద్ద క్లాన్ అయిన యష్మి తన చక్కగా తను ర్యాష్ని యూజ్ చేసుకుంటున్నారు. అలాగే నైనికా టీం కూడా యూజ్ చేసుకుంటున్నారు. అండ్ ఓన్లీ ర్యాషన్ లేనిది ఒక్కడ మన నిఖిల్ క్లాన్కే. సో నిఖిల్ క్లాన్లో నిఖిల్ అండ్ మణికంఠ అయితే ఉన్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు దొంగతనం చేస్తున్నారు, అది కూడా బిగ్ బాస్ కనబడేటట్టు. అర్థమవుతుంది కదా. సో వీళ్ళు దోశలు వేసుకోవడం, అది తెచ్చి నైట్ టైం తినడం, అదంతా చూసి బిగ్ బాస్ ఇంకా సహించలేక ఏం చేశాడంటే మధ్యరాత్రి 2 గంటలకి అయితే లేపేశాడు. ఇంకా లేపేసి అందరికీ శిక్ష అని చెప్పేసి, ఈరోజు మీరందరూ ఈ టైంకి లేవడానికి కారణం ఏంటంటే మీరు ఎంతైతే గెలిచారో అంతే మీరు కంట్రోల్ చేసుకోవాలి, మీ చీఫ్స్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. అందులో నిఖిల్ పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు. సో అది చూసిన మిగతా వాళ్ళు కూడా షేర్ చేసుకోవడానికి ఇష్టపడ్డారు కాబట్టి మిగతా వాళ్ళకు కూడా ఈ శిక్ష అయితే అనుభవిస్తారని చెప్పాడు. సో ఇది మణికంఠ చేసిన తప్పు, మణికంఠను చేస్తుండగా చూసిన నిఖిల్ తప్పు, నిఖిల్ వీళ్ళందరూ చేస్తుండగా వీళ్ళు మిగతా సభ్యులు వీళ్ళందరిది తప్పు. సో ఇదైతే బిగ్ బాస్ అయితే సహించలేదు. సో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని ఒక గట్టిగా ఇచ్చాడు. ఇంకోసారి చేస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయి అనేసి అయితే చెప్పేశాడు. సో అదంతా అయిపోయింది. ఇప్పుడు మనకి నిన్న యష్మి టీం అనేది నైనికా టీం వాళ్ళకి ఒక చికెన్ పీసెస్ అనేది దొంగలాడించారు. వీళ్ళు ఏం చేశారు, ఈరోజు మార్నింగ్ పాల్ ప్యాకెట్ అయితే తీసేసుకున్నారు. ఎవరిది? యష్మి టీంకి. అది విష్ణుప్రియ దొరికేసింది. సో దొరికేసినప్పుడు మీ పాల్ ప్యాకెట్ మీకు ఇచ్చేస్తానంటే మాకు అవసరం లేదు, రాత్రి చెప్పాడు కదా బిగ్ బాస్ అనేసి యష్మి చాలా క్లియర్గా చెప్పింది. యష్మి ఎంతైతే క్లియర్గా ఉందో అంతే క్రూయల్గా కూడా అనిపిస్తుంది నాకైతే. మరి మీకేమనిపిస్తుందో చెప్పండి. నాకైతే మాత్రం ఒక స్పెషల్గా ఒక వీడియో చేస్తా యష్మి కోసం, అదైతే సైకో యష్మి అని అయితే పెట్టేసుకోవచ్చు. నాకైతే అర్థమవుతుంది పూర్తిగా ప్రతి విషయంలో ఆ సిమ్టమ్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఆ రకంగా బిహేవ్ చేస్తుంది. సో నాకైతే నచ్చలేదు పూర్తిగా. అలా అయితే టాపిక్ డైవర్ట్ అవుతుంది. సో ఇదైతే యష్మి అయితే క్లారిటీగా ఉంది, టాస్క్లో క్లారిటీ ఉంది, అండ్ ఆట విషయంలో క్లారిటీ ఉంది, అండ్ మైండ్ మెచ్యూరిటీలో కూడా క్లారిటీ ఉంది ఎక్కడ టాస్క్ పరంగా. సో అది అయితే బాగానే ఉంది. మన మణికంఠ అయితే చిన్నగా కామెడీ చేస్తుండు, మాకేముంటే పెట్టండి, ఆకలేస్తుంది, బిగ్ బాస్ ఆకలేస్తుంది, నాకు కోపం వస్తుందని గట్టిగానే ఇస్తున్నాడు బిగ్ బాస్కి. బట్ బిగ్ బాస్ పట్టించుకోడు కదా, అదే మ్యాజిక్. అయితే ఆ రంగా అయితే మార్నింగ్ మంచి పాట వేశారు, మంచిగా డ్యాన్స్ వేస్తారు, ఫుల్ కిక్ అలానే కిక్కే, లాస్ట్ వరకు కిక్కే వచ్చింది. ఏంటంటే బిగ్ బాస్ ప్లాస్మా మీద 3 క్లాన్కి సంబంధించి 3 పేర్లు అయితే వేస్తాను. సో ఫస్ట్ ప్రైజ్ మనీ 25,000, ఇది వాళ్ళ పర్సనల్ క్లాన్గా యాడ్ అవుతుంది. అంటే ఎవరైతే ఆల్రెడీ 3 lakhs అయితే ఉంది కదా ప్రైజ్ మనీ, ఇది మాత్రం వాళ్ళ క్లాన్స్కి పర్సనల్గా యాడ్ అవుద్దని చెప్పేశాడు, ఎవడైతే గెలుస్తాడు అనేది. అందులో ఫస్ట్ టాస్క్ ప్లాస్మాలో చూపించిన వెంటనే ఆ 3 వ్యక్తులు వెంటనే స్విమ్మింగ్ పూల్లో ఎవరైతే ఫస్ట్ దూకుతారో వాళ్ళకి 25,000. సో ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, బిగ్ బాస్ ఇంట్లో ఫిజికల్గా ఆడే గేములు కొన్ని ఉంటాయి, మెంటల్గా ఆడే గేమ్లు కొన్ని ఉంటాయి, 2 కలిపి ఆడే గేమ్లు కూడా ఉంటాయి. సో ఈ గేమ్ ఎలాంటిదంటే మెంటల్గా అండ్ ఫిజికల్గా ఉండే గేమ్ ఇది. ఎందుకంటే షార్ప్నెస్, పేరు చూడని వెంటనే పరిగెత్తే ఆలోచన రావాలి, అలాగే పరిగెత్తే ఫిజికల్నెస్ కూడా ఉండాలి. సో ఇందులో సోనియా, మణికంఠ, విష్ణుప్రియ అయితే చూపించాడు ప్లాస్మా మీద. సో సోనియా పరిగెట్టేటప్పుడు పడిపోయింది. అది ఎందువల్ల పడిపోయింది? వాళ్ళ టీం వల్లే పడిపోయింది. యాక్చువల్గా మన మణికంఠని ఆపడానికి పృథ్వీ అడ్డుకుంటున్నాడు.
అది సోనియా అడ్డుకున్న ప్రాబ్లం లేదు, ఇంకో వాళ్ళు అడ్డుకున్న టీం అడ్డుకున్నాం. పృథ్వీ అడ్డుకోవడం వల్ల మణికంఠ తప్పించుకున్నాడు, కానీ మన సోని అయితే పడిపోయింది. ఇంకా గార్డెన్లో కాబట్టి పడిపోయింది. సో ఇంతలో విష్ణుప్రియ వెళ్ళి పూల్లో అయితే గెంతేసింది. సో విష్ణుప్రియకి అయితే ఇందులో ఒక పాయింట్ వచ్చింది. విష్ణుప్రియ టీం అయితే 25,000 అయితే గెలుచుకుంది. అండ్ నెక్స్ట్ 50,000. ఆ 50,000 గేమ్ ఏంటంటే ఇంకేం అది గేము. నెక్స్ట్ గేమ్ వచ్చేసరికి మనకి ముగ్గురు కదా, ఒకరు మనకు ఒక సర్కిల్ రోప్ అయితే ఉంటుంది. ఎవరి వైపు వాళ్ళు లాక్కొని రోప్ వదలకుండా అక్కడ ఉన్న బాల్స్ని వేయాలన్నమాట బాస్కెట్లో. సో ఇందులో అయితే నబీల్ బాగా ఆడాడు. అండ్ ఇందులో క్రుయాలిటీగా ఉంది ఏదంటే అది క్లాన్, ఆల్రెడీ ఎస్మి క్లాన్ అని చెప్పాం. ఇందులో పృథ్వీ కూడా బాల్ వేసింది తక్కువ, బాల్ అవతల ఓడిది తన్నింది ఎక్కువ, అలా ఉంది. సో ఇక్కడైతే మొత్తం సర్కిల్ దాడిపోయాడు, గార్డ్ని మొత్తం తిరిగేశారు నిఖిల్ అండ్ పృథ్వీ అయితే. లాస్ట్కి నిఖిల్ అయితే గెలిచాడు ఈ టాస్క్లు. అతను చాలా వరస్ట్గా బిహేవియర్ అయితే కనిపిస్తుంది పృథ్వీది. ఈ పృథ్వీ వారం ఉంటాడో లేదో మనం ఆల్రెడీ రేపు మాట్లాడుకుందాం. రేపైతే ఒక వీడియో చేస్తాను, ఎవరైతే నామినేషన్లో సేఫ్గా ఉంటున్నారో, ఎవరైతే డేంజర్లో ఉన్నారో ఆ వీడియో అయితే మనం చేద్దాం. బట్ ఇదంతా నచ్చలా, బాగాలేదు. గేమ్ని పూర్తిగా కొలాప్స్ చేస్తుంది. ఈ టాస్క్ వాతావరణం ఆడకుండా పెద్దగా ఇన్ఫెక్ట్ చేస్తూ ఇదైతే అవుతుంది. సో అదైతే అందులో మన కెరటం టీం అయితే గెలిచింది. 50,000 అయితే వచ్చింది. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే పదాలు రాయడం. ఓకే, ఇందులో మనకి యష్మి, మణికంఠ అండ్ నైన్కా అయితే గేమ్ పార్టిసిపేట్ చేశారు. ఈ గేమ్లో ఫస్ట్ మనకి కొన్ని బిగ్ బాస్ ఒక పేర్లు చెప్తారు, ఆ పేరుని ఇంగ్లీష్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయాలి. ఇందులో అయితే మనకి ఎస్మి టీం ఇక్కడ అర్థమైపోయింది, కొలాప్స్ అయిపోయింది పూర్తిగా. మనకు మణికంఠ అయితే ఇందులో గెలిచాడు. బిజినెస్ మ్యాన్ స్పెల్లింగ్ కూడా రాయడం రాదు ఎవరికి, ఏం చేస్తాం. బిట్టర్ గార్డ్ కూడా రాయడం రాదు, బాటిల్ గార్డ్ రాయడం కాదు, ఏం రావు, అలా అయిపోయింది. ఇందులో అయితే మనకి మణికంఠ అయితే కెరటం టీం గెలిచింది. ఓకే, కెరటం టీము 2 రౌండ్స్ అయితే గెలిచింది. అండ్ నెక్స్ట్ రౌండ్ వచ్చి వ్యాక్స్ రౌండ్. ఈ వ్యాక్స్ రౌండ్ ఏంటంటే మనకి వ్యాక్స్ తీయాలన్నమాట. ఇది చాలా కష్టం అండ్ ఫిజికల్కి మెంటల్కి చాలా సంబంధించింది. ఇందులో నిజంగా చెప్తున్నాను, నబీల్ తన చెస్ట్ మీద ఉన్నంత వ్యాక్స్ అంతా తీసుకున్నాడు. చాలా గ్రేట్ అబ్బా, నిజంగా చెప్తున్నాను. ఆల్రెడీ అందరూ గ్రేటే. పృథ్వీ అయితే నేను భరించలేక వెళ్ళిపోతాను అని చెప్పాడు. బట్ అశ్మి ఒప్పదు కదా, తీయించింది. సో అది మనకి ఇక్కడ నబీల్ అయితే గెలిచాడు. చాలా బాగా ఆడాడు, మొత్తం ఛాతి మొత్తం చాలా రెడ్గా అయిపోయింది. బాగా గేమ్ ఆడాడు. నిఖిల్ ఓకే, ఆల్సో గుడ్. అండ్ అయితే అదంతా ఓకే. తర్వాత వచ్చే గేమ్, ఓకే ముందు గేమ్ ఇంకోటి అయింది. అదేంటంటే మన ఓం ఇంకా అభయ్ అనుకుంటా, ఓం అభయ్ నిఖిల్ మళ్ళీ ఆడారు గేమ్. ఆ గేమ్ ఏంటంటే పల్పి ఆరెంజెస్ ఉంటాయి కదా, పల్పి ఆరెంజెస్ ఒక గ్లాస్లో లాస్ట్కి ఎవరు మనకి ఆ పల్పి ఆరెంజ్ డ్రాప్ వేస్తే పైకి వచ్చేస్తుందో, పల్పి ఆరెంజ్ బయటకు వచ్చేస్తుందో వాళ్ళు అవుట్, మిగతా వాళ్ళకి చెరో 50,000. సో ఆ రకంగా అయితే ఉంటుంది. అందులో మనకి ఓం అయితే ఓడిపోయాడు, చుక్కలు వేసాడు. అంటే చేతితో చుక్కలు వేసినప్పుడు 4 చుక్కలు బయటపడ్డాయి, 4 చుక్కలు లోపల పడ్డాయి, ఒక చుక్క బయట పడిపోయింది కాబట్టి ఆయన అయితే ఓడిపోయాడు. సో అది ఆ టాస్క్లో అయితే చెరొక 50,000. అండ్ లాస్ట్ రౌండ్ 6th రౌండ్ వచ్చేసరికి ఇది ఇంకా పనికిమాలిన రౌండ్ అని చెప్పాలి. ఇది వేస్ట్ అంటే ఏం లేదు. బిగ్ బాస్ 6 ఉన్నారు, టీం నుంచి 2. అయితే మనకి ఇక్కడ 2 సాక్స్లు అయితే ఇస్తాడు. ఫిజికల్గా కాకుండా సాక్స్లు అయితే తీసేయాలి. సాంగ్స్ అయితే చేశాడు. నిజంగా చెప్తున్నా వరస్ట్ ఏమి ఇదైతే. ఆ సంచాలకి ఇంకా వరస్ట్, ఆ ఇస్మి ఇంకా వరస్ట్, టీమ్మేట్స్ ఇంకా వరస్ట్. ఏంద్రా బాబు, ఆ గేమ్ ఆడుతున్నారా ఏంది? ఫిజికల్గా అవ్వద్దంటే అవ్వకూడదు, అంతే. ఇంకా అయిపోయింది. మళ్ళీ ఫిజికల్ అవుతారు, చేయిలు కట్టాలంటే చేయిలు కట్టాలి, అంతే అయిపోయింది. ఇక ఎన్నిసార్లు బిగ్ బాస్ కూడా చిరాకు వచ్చేసి లాస్ట్కి పాటలు ఆపేసి బదర పెట్టేశాడు. బదర పెట్టేసినా కూడా ఇద్దరు ఎప్పుడూ విన్ అవ్వలేదు. ఇద్దరికి చెరో పాయింట్ ఇచ్చేసాడు, చెరో 75,000. ఇది వరస్ట్ ఏం నాకైతే ఏముంది, ఎవరు ఆడారు ఏంటి, ఎవరు తప్పు? ఆ పృథ్వీ ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు, ఈ ప్రేరణ ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు, ఎస్మి ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ఇక్కడ విష్ణుప్రియ నేను అసలు అవుటే కాదు, నేను అసలు పుష్ చేయలేదు, పుష్ చేయమని కాబట్టి నేను పుష్ ఎలా అన్నాను అని చెప్తుంది. ఏం చేస్తాం, అబ్బాయి ఏమో పుష్ చేసాడని ఒకసారి, పుష్ చేయలేదని ఒకసారి. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిపోయింది మణికంఠ ఒక్కడే. మణికంఠ నిజైతే వెళ్ళిపోయాడు.
అంతే. ఇంకా లాస్ట్ వరకు నిఖిల్ అండ్ అభయ్ ఉన్నారు. అభయ్కి ఒక హాఫ్ ప్రైస్, వీళ్ళకి ఒక హాఫ్ ప్రైస్. సో మొత్తానికి టాస్క్ అయితే ఇలా అయింది. నిజంగా చెప్పిన క్రూయల్టీ మైండ్తో ఉంటే బిగ్ బాస్లో ఆడలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వారం పృథ్వీ అండ్ యష్మికి అయితే మైనస్ అయితే అవ్వబోతుంది. యష్మి అయితే నామినేషన్ లేదు కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ పృథ్వీ నామినేషన్ ఉన్నాడు కాబట్టి చూద్దాం. పృథ్వీ నామినేషన్ ఉన్నాడా, మేబీ చూద్దాం. సరే, అది ఈ వీడియో వచ్చేసరికి ఇలా అయితే ఉంది. మరి నెక్స్ట్ వీడియోలో రేపైతే ఒక వీడియో చేస్తా. అందులో నామినేషన్లో ఎవరు సేఫ్, ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో ఆ వీడియో అయితే చేస్తా. అంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ లేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన దగ్గర ఒక ద గోస్ట్ ఫ్రెండ్ అని ఒక ఎపిసోడ్ వస్తుంది రాబోయే రోజుల్లో. దాన్ని ఒక టీజర్ నేనైతే వదిలాను, కింద అయితే చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు ఇదే ఫస్ట్ టైం అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ గైస్.